గ్రహాలు ఎక్కడున్నాయి గ్రహ కుండలిలో విన్నారు. ఓకే, గ్రహ కుండలిలో గ్రహాలు ఈ విధానంగా అవి ఎక్కడైతే క్షేత్రంలో గ్రహ ప్రస్తుతము గోచార ఫలంలో గ్రహాలు ఎక్కడున్నాయని తెలుసుకున్నారు. అయితే ఈ సంవత్సరంలో మరింత విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం గురువు 12 నెలలకి ఒక రాశికి ప్రవేశం చేసేవారు. ఈసారి కాస్త 4 నెలలు ముందుగానే ముందుకొచ్చారు. అంటే మకర రాశి నుంచి నీచ స్థానం నుంచి ఇక పరమోచ్చ స్థానం. ఏంటి పరమోచ్చ స్థానం అంటే మీకు అందరికీ తెలుసు, ఈ గురుగ్రహానికి ఉచ్చస్థానము కర్కాటక, మీక మకర రాశి నీచస్థానం. పరమోచ్చ స్థానం ఏంటి అంటే బాగా గమనించండి, లగ్నానికి స్వక్షేత్రము, లగ్నానికి 12వ ఇల్లు లేదా రాశికి 12వ ఇల్లు ఏ గ్రహము ప్రవేశం చేసినా అది రాజయోగ ప్రతిఫలం ఇస్తుంది. దాన్ని పరమోచ్చ స్థానం అంటాం. పర్టికులర్గా మీనరాశికి 12వ ఇంట్లో గురువు వస్తే దీన్ని పరమోచ్చ ఫలాహ అంటే పరమోచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఏ ప్రతిఫలం ఇస్తాడో ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. దానికి దీన్ని పరమోచ్చ స్థాన అన్నాం ఈ సంవత్సరంలో. ఇక ఈ పరమోచ్చ స్థాన ఫలాన్ని ఇస్తున్నాడు. ఇక ఎప్పుడు కూడా మనకు తెలుసు చంద్రమాన యుగాది, ఈరోజు రాత్రి చంద్రుడు మనకి కనబడతారు కాబట్టి ఈరోజు అశ్విని నక్షత్రం నుంచి ఇక ఈరోజు ప్రారంభమవుతుంది చాంద్రమాన యుగాది. సరే, ఈ చంద్రమాన యుగాది ప్రారంభం అయిన తర్వాత బాగా గమనించండి, చంద్రమాన యుగాది ప్రారంభం. రేపు సౌరమాన యుగాది. చంద్రమాన యుగాదికి సౌరమాన యుగానికి కనిష్ట పక్షం 14 రోజులు డిఫరెన్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం. కానీ రేపే వచ్చేసింది. ఇదే గ్రహాల్లో జరుగుతున్న విస్మయం. ఇంతకు ముందు ఓంకార కార్యక్రమంలో నేను తెలియచేశాను, భూమి కాస్త స్పీడ్ పెరిగింది, దానివల్ల గ్రహాల్లో కూడా కాస్త వ్యత్యాసం వస్తుంది అని మీకు తెలియచేశాను. గమనించారా? అదే ఈ ఒక విషయం. ఈరోజు ఈ విషయంలో అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే భూమి స్పీడ్ పెరగడం వల్ల గ్రహాల్లో కూడా కాస్త మార్పు వచ్చింది. చూసారా? ఇది 172 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే అద్భుతమైన విషయము ఇది. ఓకే, దీని గురించి ఇంకో రోజు గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు పండగ రోజు కదా. ఇక రాశి ఫలాలు. మొదటిగా మేషరాశి. మేషరాశికి ఏకాదశ స్థానంలో మనకి గురువు, దశమ స్థానంలో శని. చాలా మంచి రాజయోగం. చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి మీరు చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్. ఈ సంవత్సరంలో మీ జాతక ప్రకారం ఆదాయ వ్యయం చూసేదైతే మీకు ఆదాయము 8, వ్యయము 14, ఆరోగ్యం 2, అనారోగ్యం 3, రాజపూజ్యం 5, తర్వాత రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయము కందాయ ఫలాలు అంటాం దీన్ని. ఇక ఈ రాశి ఫలాల్లో చూసేదైతే ఈ సంవత్సరంలో మీకు ముట్టిందంతా బంగారు అవుతుంది. అంటే మీరు ఏ పని చేసినా కూడా నిష్టగా గట్టిగా మనస్ఫూర్తిగా మీరు అనుకుంటూ మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అందులో ప్రతిఫలం లభిస్తుంది. ఈ సంవత్సరంలో భూమి కొనే యోగం ఉంది. పిత్రాజిత ఆస్తి చూడండి, బాగా గమనించండి. మీకు 9వ స్థానాధిపతి గురువు ఏకాదశ స్థానంలో వచ్చాడు. పితృస్థానాధిపతి ఏకాదంటే పిత్రాజిత ఆస్తి వస్తుంది. పిత్రాజిత ఆస్తిలో కోర్టులో గొడవ లేదైనా ఉంటే దాంట్లో విజయం ప్రాప్తించి మీకు వస్తుంది. గృహ నిర్మాణ యోగం బాగుంది. ఇల్లు కట్టే యోగం వస్తుంది. భూమి కొనే యోగం ఉంది. బంగారు కొంటారు ఈ సంవత్సరంలో. ప్రభుత్వ ఉద్యోగులకైతే ప్రమోషన్సు. ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ ఉద్యోగం కావాలనే వాళ్ళకి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఇక రైతులు, వ్యవసాయం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి మాకు దిగబడి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాము. ఎందుకంటే ఈ ఒక మేషరాశి వాళ్ళకి చాలా కష్టాల్లో ఉన్నాము, ఇన్ని రోజులు గురువు మంచి ఫలం లేదు, కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ సంవత్సరంలో మంచి వ్యవసాయం చేయండి, వ్యవసాయం నమ్ముకోండి, ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది. కష్టపడండి, ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. అప్పులు చేయకండి. ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి. మేషరాశి వాళ్ళు ఉండే ఇంట్లో వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది ఈ సంవత్సరంలో. అంతేకాదు ఇక ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక 2వ ఇంట్లో రాహు కూడా ఉన్నాడు, అది ఉచ్చస్థానమే. కానీ ఆరోగ్య సమస్యలు కూడా కాస్త ఏర్పడతాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విదేశీ
ప్రయాణం లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది ఈ సంవత్సరంలో. అయితే ఇదే విధానంగా మనం చూసేది అష్టమ స్థానంలో కేతు, కాస్త అనారోగ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో స్త్రీలకి నూతన వ్యాపారాలపైన ఆసక్తి వచ్చి కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక గృహిణీలు, ఇంట్లోనే ఉన్న గృహిణీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ ఈ సంవత్సరం పండుతూ ఉంటుంది. అంటే మీరు అనుకోందంతా చక్కగా జరిగిపోతుంది. చాలా బాగుంది. ఈ అన్ని రాశుల కన్నా మంచి ప్రతిఫలం అంటే ఈ మేషరాశికి ఈ సంవత్సరం చాలా మంచి. గురు ఏకాదశ స్థానం, దశమ స్థానంలో స్వక్షేత్రంలో శని మీకు ఉద్యోగంలో ఆర్థికంగా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చేది ఈ సంవత్సరం. కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం ఎదురు చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏం చెప్తుందంటే చిన్న పిల్లలు, చదివే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్, పంచమ స్థానాధిపతి మీకు సూర్యుడు, పంచమ స్థానాధిపతి సూర్యుడు ఇంకేం కాసేపట్లో మనకు వచ్చేస్తాడు మేషరాశికి. కానీ ఈరోజు మీనరాశిలోనే ఉంటాడు. ఇక మేషరాశికి ప్రవేశం చేస్తాడు. ఈ ఒక సంధి కాలంలో ఉంటాడు, ప్రాబ్లం లేదు. పంచమ స్థానాధిపతి ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా బుధుడు ఉన్నాడు 12వ రాశిలో. కాబట్టి బుధుడు నీచడైతే ఏమవుతుంది? దుర్బుద్ధి లక్షణం. బుధుడితో శుక్రుడు కలిశాడు. పిల్లలైతే ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంది. నీచ బుద్ధి అంటే ఈ ఒక చెడు సవాసాలు, చెడు స్నేహితులు చేసి మీరు, మనకు అన్నీ ఉంటాయి సుఖాలు, చెడు స్నేహితులు సవాసాలు చేసి చెడిపోయే మార్గం చాలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు విదేశాలకు వెళ్ళాలండి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నించండి. మధ్యవర్గతి, నేను అయ్యరు కాదు, చాలా మేము చిన్నవాళ్ళు కాదు, మధ్యతరగతి వ్యక్తులు మేము, మాకేం లాభం లేదంటే ఖచ్చితంగా మధ్యతరగతి వ్యక్తులకు ఈ సంవత్సరంలో ఒక స్టెప్ అధికంగానే ఉంటారు. మీరు పెద్దవాళ్ళకైనా ఈ సంవత్సరం నష్టం జరుగుతుందేమో, కానీ చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళైతే చాలా అభివృద్ధి అవుతారు. చిన్న తరగతిలో ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి సూర్యులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, భూమి సంపాదిస్తారు. మంచిగా ఉంది ఈ సంవత్సరంలో, ఉపయోగం చేసుకోండి. ఎందుకంటే లేజీ వద్దు, కష్టపడడం వద్దు, మీపైన మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఖచ్చితంగా మీకు బాగవుతుంది. ఈ సంవత్సరంలో మీరు పూజించాల్సినది సుబ్రహ్మణ్య స్వామి. ఓం షణ్ముఖాయ నమః అనుకోండి చాలు. షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామిని, షణ్ముఖుడు అంటే వళ్ళీ దేవసనేత సమేత సుబ్రహ్మణ్య స్వామి, పెద్ద కొడుకు పార్వతీ పరమేశ్వరు పెద్ద కొడుకు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని అనుకూలమైతే మీకు పళని కానీ ఎక్కడైనా వెళ్ళి రండి. లేదో మనకి హైదరాబాద్లో సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరి ఉంది, స్కందుడు వెళ్ళండి. ఇలా ఈ సంవత్సరంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తారో మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా అంత అభివృద్ధి అవుతారు. మరింత విశేష ఫలితాలు. మీకు ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆ పనికి వెళ్ళండి, వాళ్ళు తెలుసుకొని వెళ్ళండి, మీ పని సక్సెస్ అవుతుంది. దేవుడు అనేది నమ్మకం, అవును కదా? దేవుడు అనేది నమ్మకం. కష్టపడేది మనమే. దేవుణ్ణి నమ్మాలి, మనం కష్టపడాలి, అప్పుడే ప్రతిఫలం వస్తుంది. కష్టపడండి, ప్రతిఫలం మీదవుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీని. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను, మీకోసం. చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు.
మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.